వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ 2024 ప్రిపేర్ అవుతున్న ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ మీరు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నా, ఆఫ్లైన్ క్లాసెస్ వింటున్నా, ఓన్ ప్రిపరేషన్ అయినా సరే వీడియోస్ ఎక్కడ చూసినా కానీ మీకు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, కంపల్సరీగా చేయాల్సిందే, వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తూ వినే ఉంటారు. మరి అన్ని ప్లేస్లలో పీవైక్యూసే ఇంపార్టెంట్ అని చెప్తారు, పీవైక్యూసే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి పీవైక్యూసే ఎందుకు ఇంపార్టెంట్, పీవైక్యూస్ చేస్తే అసలు ఎన్ని మార్క్స్ వస్తాయి? ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తేనే కదా పీవైక్యూస్ చేయాలి అనేది ఒక థాట్ మనకు వస్తుంది. సో అసలు పీవైక్యూస్ ఎన్ని ఇయర్స్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇవన్నీ మీకు తెలిస్తే ఈజీగా మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. మీరు పెట్టుకున్న టార్గెట్ మార్క్స్ ఎన్ని అయితే ఉంటాయో ఆ మార్క్స్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. సో మరి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో సహా ఎన్ని పేపర్స్ చేయాలి, ఎన్ని ఇయర్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని ఇయర్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎంసెట్ సంబంధించి కాలేజ్ దోస్ స్ట్రీమ్ వాళ్ళు ఫ్రీగా వాట్సాప్లోనే మీకు ఎంసెట్ సంబంధించిన గైడెన్స్తో పాటు ప్రిపరేషన్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఎంపీసీ బైపీసీ సెలెక్ట్ చేసుకొని టీఎస్ ఎంసెట్ ఏపీ ఎంసెట్ ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి మీకు ఫ్రీ గైడెన్స్ ఉంటుంది. అందరూ యూటిలైజ్ చేసుకోండి. లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్లోనే మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోండి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ తెలిస్తే ఈజీగా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలని అర్థమవుతుంది. మీకు ఎగ్జాంపుల్తో సహా వివరిస్తాను. ఆ చిన్న ఎగ్జాంపుల్ చూస్తే చాలు మీకు అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అవ్వాలి పేపర్స్ అంటే కనుక మీరు మినిమం 6 ఇయర్స్ అంటే మినిమం 6 ఇయర్స్ అంటే ఎక్కడ నుంచి 2018, 19, 20, 21, 22, 23 మినిమం 6 ఇయర్స్. మీ దగ్గర ఇంకా ఎక్కువ పేపర్స్ ఉంటే 7 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్ వరకు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మినిమం 6 ఇయర్ అయితే ఎనఫ్. మరి ఈ మినిమం 6 ఇయర్స్ పేపర్స్ కూడా ఎలా ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది అంటే మనకు 2 టైప్స్గా ఉంటుంది. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అంటే ఒక చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్ సంబంధించి ఏ ఇయర్ ఏ క్వశ్చన్ వచ్చింది 1 by 1 క్వశ్చన్ ఉంటుంది, దానికి డేట్ ఉంటుంది, ఏ షిఫ్ట్లో వచ్చింది క్వశ్చన్, దీనికి సంబంధించిన సొల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ షిఫ్ట్ వైజ్ పేపర్స్ అంటే ఒక షిఫ్ట్లో జరిగిన పేపర్ కనుక తీసుకుంటే మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కలిపి 160 క్వశ్చన్స్, బైపీసీ స్టూడెంట్స్ అయితే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కలుపుకొని అన్ని క్వశ్చన్స్ ఆ షిఫ్ట్లో అన్ని చాప్టర్స్ సంబంధించిన 160 క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో మరి ఎవరు ఏది ప్రిపేర్ అవ్వడం బెస్ట్, ఇక్కడ ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏది ప్రిపేర్ అవ్వాలంటే కనుక క్లియర్గా వినండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కనుక కంపల్సరీగా చాప్టర్ వైజ్ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకు చాప్టర్ వైజ్ క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ సంబంధించిన సొల్యూషన్ ఏంటి మీరు అనేది ఉంటుంది. ఎందుకు అంటే మీరు మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది. కంపల్సరీగా చాప్టర్ వైజ్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఒకేసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ క్వశ్చన్, ఆ ప్యాటర్న్ లేదంటే ఆ మోడల్ ఎప్పుడు వచ్చినా సరే మీరు ఎగ్జామ్లో ఆ చాప్టర్ సంబంధించి ఆన్సర్ చేయగలుగుతారు. ఫిజిక్స్లో కూడా కంప్లీట్గా మనకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చాప్టర్ వైజ్గా ఏ ఫార్ములాస్ వస్తున్నాయి, ఏ ఫార్ములాస్ క్యాలిక్యులేషన్స్ ఏంటి కావాలి. కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఫిజికల్ కెమిస్ట్రీ అయితే ఈజీగా జస్ట్ ఆన్సర్స్ ఉంటే సరిపోతుంది. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ ప్రాపర్టీ, కెమికల్ ప్రాపర్టీస్, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏంటి, అలాగే మీకు ఈక్వేషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించి అన్నీ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి వీటికి కూడా చాప్టర్ వైజ్ సొల్యూషన్సే కావాలి. ఇంకా నెక్స్ట్ జస్ట్ షిఫ్ట్ వైజ్ పేపర్స్ ఏ సబ్జెక్ట్స్ సరిపోతుందంటే బైపీసీ స్టూడెంట్స్ బయాలజీ అయితే కనుక మీకు ప్రతి క్వశ్చన్కి జస్ట్ ఆన్సర్ ఉంటే సరిపోతుంది. అంటే అది ఏ చాప్టర్ అయినా సరే చాప్టర్ మీకు షిఫ్ట్ వైజ్గా ఉన్న పేపర్లో జస్ట్ బాటనీ, జువాలజీ సంబంధించి ఇక్కడ ఆన్సర్స్ నేర్చుకొని ఫిజిక్స్, కెమిస్ట్రీ పీవైక్యూస్ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ మీకు పీవైక్యూస్ లేవు మా దగ్గర అనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ బైపీసీ స్టూడెంట్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ పీవైక్యూస్తో పాటు బయాలజీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ విత్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విత్ హ్యాండ్ నోట్ బుక్స్ ఫ్రీగా కూడా. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. విత్ లో కాస్ట్ మీకు పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇప్పుడు నేను 6 ఇయర్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను కదా, జస్ట్ 5 ఇయర్స్ పేపర్సే ప్రాక్టీస్ చేస్తే మీకు ఎంత యూజ్ అవుతుంది, ఎలా ప్రాక్టీస్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. ఇప్పుడు చూడండి.
ఈ పేపర్స్ మేము ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఎన్ని పేపర్స్ అవుతున్నాయి? ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే మనకు ప్రతి ఇయర్ 6 షిఫ్ట్లలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 5 × 6 30 పేపర్స్ అవుతాయి. బైపీసీ స్టూడెంట్స్కి 4 షిఫ్ట్లలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 20 పేపర్స్ అవుతాయి. సో బైపీసీ స్టూడెంట్స్కి 20 ఎనఫ్, ఎంపీసీ స్టూడెంట్స్కి మ్యాథ్స్ కాబట్టి 30 ఎనఫ్. ఇక్కడ ఇన్ని పేపర్స్ చేస్తే మీరు ఆటోమేటిక్గా 120+ స్కోర్ చేయొచ్చు, 100+ స్కోర్ చేయొచ్చు, 80+. సో మరి ఇక్కడ మీ స్కోర్ 100+, 120+, 80+ ఎక్కడ డిసైడ్ అవుతుందంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ విల్ హైడ్రోజన్ బాండ్ ఆర్ బి స్ట్రాంగెస్ట్ అని అడగడం జరిగింది. సో హైడ్రోజన్ బాండ్ స్ట్రాంగెస్ట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మనకు డైరెక్ట్గా ఎలక్ట్రోనెగటివిటీ పైన డిపెండ్ అవుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ పైన డిపెండ్ అవుతుంది. అప్పుడు హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ స్ట్రాంగెస్ట్ బాండ్ ఏంటి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అన్నీ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆన్సర్ చూసుకుంటారు. ఆన్సర్లో డైరెక్ట్గా ఏంటి మనకి ఇచ్చిన దాంట్లో H2O అనేది ఇప్పుడున్న ఈ ఎలిమెంట్స్లో స్ట్రాంగెస్ట్ H2Oతో అవుతుంది. తర్వాత మరి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? ఇలా చదువుకున్నారనుకోండి, మీరు డైరెక్ట్గా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చదువుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీరు 80, 100+ అయితే స్కోర్ చేయొచ్చు. ఒకవేళ ఇలా చదివినప్పటికీ మీ యొక్క పేపర్ హార్డ్ వచ్చిందనుకోండి, 80+ అయితే స్కోర్ చేయొచ్చు. మరి ఈ 120+ ఎవరు స్కోర్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి, ఇదే క్వశ్చన్. ఇప్పుడు దీనిలో మనకు క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? హైడ్రోజన్ బాండ్ స్ట్రాంగెస్ట్ అని అడిగారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు? హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి, అసలు స్ట్రాంగెస్ట్ ఉండాలంటే మనకు సబ్స్టెన్స్ ఏమి ఉండాలి అనేది నేర్చుకోవాలంటే మనకు హైడ్రోజన్ బాండ్ అనేది డిపెండెన్స్ దేని మీద ఉంటుంది? ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ H- అనేది ఏ ఎలిమెంట్స్ ఏ కాంపౌండ్స్లలో మనకు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అనేది మీరు అన్ని పర్ఫెక్ట్గా కాన్సెప్ట్స్ ఇప్పుడు నేర్చుకున్నారనుకోండి. ఇప్పుడు HCl ఇచ్చారు, ఇందులో ఏమవుతుంది, H2లో ఏమవుతుంది అంటే జస్ట్ మనకు ఆన్సర్ కాకుండా మిగిలిన వాటికి కూడా మీరు చూసుకున్నారనుకోండి. ఇలా H2Sకి ఏమవుతుంది అనేది నేర్చుకున్నారనుకోండి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది ఎప్పుడు ఇచ్చారు? 2020లో ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు చూడండి 21లో ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఐడెంటిఫై ద కరెంట్ సీక్వెన్స్ విత్ ద రెస్పెక్ట్ టు ద స్ట్రెంత్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ అమంగ్ ద ఫాలోయింగ్. హైడ్రోజన్ బాండింగ్ ఇప్పుడు దీని సీక్వెన్స్ మనకు లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు కరెక్ట్ సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఇక్కడ మనకు గ్రేటర్ దెన్ ఇచ్చారు కాబట్టి. సో ఈ క్వశ్చన్లో మీరు ఏం నేర్చుకున్నారు? హైడ్రోజన్ బాండ్ H2O2 అనేది స్ట్రాంగెస్ట్ బాండ్ ఇచ్చిన దాంట్లో అని నేర్చుకున్నారు. ఓన్లీ ఆన్సర్ నేర్చుకుంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయగలుగుతారా? ఈ సేమ్ మోడల్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆన్సర్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నారు, ఇప్పుడు మీకు 120+ స్కోర్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది? ఓకే, అంటే స్ట్రాంగెస్ట్ ఉండాలంటే మనకు H- ఎలక్ట్రోనెగటివిటీ దేంట్లో ఎక్కువైతే ఉంటుందో అది స్ట్రాంగెస్ట్ అవుతుంది కాబట్టి అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు ఇచ్చిన సిరీస్లో ఏది స్ట్రాంగెస్ట్ బాండ్, ఏది ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు మనం. అప్పుడు ఏంటి, H2OTకి అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది, తర్వాత H2Oకి ఉంటుంది, తర్వాత HFకి ఉంటుంది, తర్వాత H2S. సో ఇప్పుడు ఇలా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈ ఆన్సర్ కూడా మీరు ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసేస్తారు. ఆటోమేటిక్గా మీకు మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో నాకు 120 ఎబో రావాలి, ఇంకా 1000+ రావాలంటే ఫుల్గా కాన్సెప్ట్ నేర్చుకొని అందులో క్వశ్చన్స్ వైజ్గా ఇచ్చిన కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటూ చదువుకోండి. నాకు ఇంకా 80+ చాలు, 5000 బిలో ర్యాంక్ చాలనుకుంటే జస్ట్ సింపుల్గా ఇచ్చిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ నేర్చుకుంటూ వెళ్ళండి. ఇవే మోడల్ క్వశ్చన్స్. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా 80 మార్క్స్ చాలనుకుంటే కనుక ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇంకా నేను 100 మార్క్స్ 120 కంపల్సరీగా స్కోర్ చేయాలి అంటే కనుక కాన్సెప్ట్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మనకు సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సేమ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ అందులో జస్ట్ వాల్యూస్ మాత్రమే చేంజ్ చేస్తారు. వాల్యూస్ చేంజ్ చేస్తే ఏమవుతుంది, మీరు సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆ చాప్టర్ వైజ్ సంబంధించి ఈజీగా జస్ట్ వాల్యూస్ పుటప్ చేస్తే చాలు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దానివల్ల మీకు ఏమవుతుంది, ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు, మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆటోమేటిక్గా సేమ్ మోడల్ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేస్తారు, సేమ్ ప్యాటర్న్ వచ్చినా ఆన్సర్ చేస్తారు, సేమ్ క్వశ్చన్ వచ్చి వాల్యూస్ చేంజ్ చేసినా కానీ ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడ మరి ఎంసెట్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే సేమ్ ప్రతి ఇయర్ వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇవే. మీరు ఒక 6 ఇయర్స్ కనుక ఈజీగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఆ 6 ఇయర్స్లో ఏదో ఒక ఇయర్ సంబంధించిన క్వశ్చన్ ఇప్పుడు 2024లో ప్రతి చాప్టర్ నుంచి వస్తూనే ఉంటుంది. మీరు ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే 2023 రావచ్చు, సెకండ్ చాప్టర్ తీసుకుంటే
2021 రావచ్చు. థర్డ్ చాప్టర్ తీసుకుంటే 2017 రావచ్చు. అలా ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన ఏ క్వశ్చన్లో ఎక్కడి నుంచో తీసుకొని కంప్లీట్గా సేమ్ ప్యాటర్న్ మోడల్ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. దానివల్ల మీ మార్క్స్ కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతాయి. థ్యాంక్ యూ.